everyone, this is MFBVN. Welcome to our show Young and Youth Wealth Hub. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి బడ్జింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. చాలా మంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్మాల్ అమౌంట్ తో ఫ్రీక్వెంట్లీగా ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి. సో స్మాల్ అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని తెలిసాక చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? టోటల్ శాలరీలో ఎంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? దానికి మనం 50-30-20 రూల్ ఫాలో అయితే సరిపోతుందండి. ఈ 50-30-20 రూల్ ఏంటి అనుకుంటున్నారా? ఎవరైతే సాలరీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఈ 50-30-20 రూల్ ని ఇంప్లిమెంట్ చేయాలండి ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ఈ 50-30-20 రూల్ ఏం చెప్తుందంటే టోటల్ ఇన్కమ్ లో 50% ఆన్ నీడ్స్, 30% ఆన్ వాంట్స్, రిమైనింగ్ 20% షుడ్ బి ఇన్వెస్ట్. నీడ్స్ అంటే తెలుసు కదా, లైక్ గ్రోసరీస్, హౌస్ రెంట్, ఈఎంఐ, యూటిలిటీస్. ఇందులో మనం కాంప్రమైజ్ అవ్వడానికి ఏమీ లేదండి, కంపల్సరీ మనం స్పెండ్ చేయాల్సిందే. అండ్ వాంట్స్ అంటే పూర్తిగా అవసరం లేనివి బట్ మన లైఫ్ స్టైల్ అనేది బెటర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది, లైక్ జిమ్ మెంబర్షిప్ కావచ్చు, వెకేషన్ కావచ్చు, మూవీ టికెట్స్. బట్ ఇది ఎంత తక్కువ లిమిట్ లో ఉంటే అంత మంచిదండి. అండ్ టోటల్ ఇన్కమ్ లో మిగిలిన 20% అనేది కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలి. దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేద్దామండి. లైక్ మీ శాలరీ బ్యాండ్ కనుక 25,000 అనుకోండి, సిప్ పర్సెంటేజ్ 5-10% పెట్టండి. అంటే సిప్ అమౌంట్ 1,250 రూపీస్ నుంచి 2,500 రూపీస్ అనమాట. ఇన్ కేస్ శాలరీ 50,000 అనుకోండి, సిప్ పర్సెంటేజ్ 15-18% అలికేట్ చేయండి. అంటే 11,500 నుంచి 9,000 వరకు కూడా మీరు సిప్ అమౌంట్ అలికేట్ చేయొచ్చు. అండ్ 75,000 శాలరీ అనుకోండి, కంపల్సరీ 20% సిప్ పర్సెంటేజ్ కి అలికేట్ చేయండి. సో 15,000 సిప్ అమౌంట్ అవుతుంది. ఇన్ కేస్ మీ శాలరీ అనేది 1 lakh అనుకోండి, 25% అలికేట్ చేయండి. అంటే సిప్ అమౌంట్ అనేది 25,000 అవుతుంది. ఇన్ కేస్ 2 lakh శాలరీ అనుకోండి, 30% అలికేట్ చేయండి, 60,000 సిప్ అమౌంట్. అండ్ 3 lakhs కంటే అబౌవ్ ఉంటే కంపల్సరీ మోర్ దెన్ 35% సిప్ పర్సెంటేజ్ కి అలికేట్ చేయండి. అంటే 1,05,000 వరకు కూడా మీరు సిప్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు అవర్ ఫండ్ రివ్యూ పార్ట్, ఈ రోజు మనం ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గురించి రివ్యూ చేద్దామండి. ఈ ఫండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కూడా 19% CAGR తో రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది 1995 లో స్టార్ట్ అయ్యింది. ఇన్ కేస్ ఈ ఫండ్ లో కనుక 1995 లో మనం 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తుంటే యాజ్ ఆఫ్ నౌ దాని వాల్యూ ఎంతో మీకు తెలుసా? 1.83 crores అండి. అట్ ది సేమ్ టైం నిఫ్టీ 500 లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 1 lakh రూపీస్, దాని వాల్యూ 1.52 crores. సో నిఫ్టీ 500 కంటే కూడా ఈ ఫండ్ అనేది బెటర్ రిటర్న్స్ జనరేట్ చేసింది. అట్ ది సేమ్ టైం మనం 10,000 రూపీస్ తో 30 years బ్యాక్ ఈ ఫండ్ లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 36 lakhs అండి. ప్రెసెంట్ వాల్యూ మీకు ఎంత తెలుసా? 21 crores అండి. సో ఆ ఫండ్ ఏంటి అని అనుకుంటున్నారా? హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. అండ్ మనం ఫండ్ డీటెయిల్స్ లో కనుక వెళ్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నావ్ వచ్చేసరికి 1,834 రూపీస్ 29 పైసా ఉంది. అండ్ ఫండ్ సైజ్ కనుక చూస్తే 66,344 crores ఉందండి. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అనేది 1.42% ఉంది. అండ్ క్రిసిల్ ర్యాంక్ వచ్చేసరికి 4 స్టార్ ఉంది. అండ్ రిస్కోమీటర్ వచ్చేసరికి వెరీ హై అన్నమాట ఫండ్. అండ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఏంటంటే నిఫ్టీ 500 అండి. లాస్ట్ 1 year లో నిఫ్టీ 500 అనేది 10% రిటర్న్స్ ఇస్తే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అనేది 18.47% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కేటగిరీ యావరేజ్ కనుక చూస్తే 12.59% ఉందండి. సో కేటగిరీ యావరేజ్ తో కంపేర్ చేసిన, బెంచ్ మార్క్ రిటర్న్స్ తో కంపేర్ చేసినా కూడా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఫండ్ రిటర్న్స్ కనుక చూస్తే 1 year బ్యాక్ మనం ఈ ఫండ్ లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం అనుకోండి, ప్రెసెంట్ వాల్యూ 11,852 రూపీస్ అండి. సో ఓవరాల్ గా 18.52% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అదే 2 years బ్యాక్ కనుక మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 16,093 రూపీస్, 60.93% రిటర్న్స్ అనేది వర్కౌట్ అయ్యింది. అదే 3 years బ్యాక్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ 17,993, 79% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అదే 10 years బ్యాక్ కనుక మనం 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ 38,594, 285% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. సిన్స్ ఇన్సెప్షన్ ఫండ్ అనేది 1995 లో స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అప్పుడు కనుక మనం ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తుంటే ప్రెసెంట్ వాల్యూ కనుక చూస్తే 18,34,290 రూపీస్ అండి. 18,242% రిటర్న్స్ అనేది ఈ ఫండ్ జనరేట్ చేసింది సిన్స్ ఇన్సెప్షన్ నుంచి. అండ్ సిప్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 1 year లో 1,000 తో కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 12,000, ప్రెసెంట్ వాల్యూ 12,508 రూపీస్, 4.24% రిటర్న్స్ ఇచ్చింది. అది 3 years బ్యాక్ కనుక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 36,000, ప్రెసెంట్ వాల్యూ వచ్చేసరికి 50,850 రూపీస్, 41.25% రిటర్న్స్ జనరేట్ చేసింది. అదే 10 years బ్యాక్ కనుక మనం 1,000 తో ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి 1,20,000, ప్రెసెంట్ వాల్యూ 3,16,985 రూపీస్ అండి.
164% రిటర్న్స్ అనేది ఈ ఫండ్ 10 ఇయర్స్ లో జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే టోటల్ గా పోర్ట్ఫోలియోలో మనకి 54 స్టాక్స్ ఉన్నాయండి. అందులో ఈక్విటీ హోల్డింగ్స్ అనేవి 87.15% ఉందన్నమాట. ఇందులో ఎక్కువగా ఫ్లెక్సీ క్యాప్ అంటే మిడ్, స్మాల్, లార్జ్ క్యాప్ మూడింటికి కూడా అలికేట్ చేస్తారు. సో లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది హెవీగా చేశారు ఈ ఫండ్ లో. 56.73% లార్జ్ క్యాప్ కి అలికేట్ చేశారు. అలాగే మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే 4.67% అలికేట్ చేశారు. అండ్ స్మాల్ క్యాప్ కి 4.04% అలికేట్ చేశారు. అండ్ అదర్స్ కి 21.71% అలికేట్ చేశారండి. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో కనుక టాప్ స్టాక్స్ కనుక చూస్తే ఆల్ ఆర్ బ్లూ చిప్ స్టాక్స్ అండి. అండ్ వెరీ క్వాలిటీ స్టాక్స్ అన్నమాట. మెయిన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ లో ఉంది. దీనికి టోటల్ హోల్డింగ్స్ 9.62% అలికేట్ చేశారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, దీనికి కూడా 9.56% టోటల్ హోల్డింగ్స్ అలికేట్ చేశారు. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ 8.10% టోటల్ హోల్డింగ్ అలికేట్ చేయడం జరిగింది. అండ్ కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ కి 4.44% టోటల్ హోల్డింగ్స్ లో అలికేట్ చేశారండి. ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో టాప్ 4 స్టాక్స్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. అండ్ హెవీ అలికేషన్ అనేది ఈ బ్యాంక్స్ కి అలికేట్ చేయడం జరిగింది. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి సిప్లా లిమిటెడ్ అండి, ఫార్మాసిటికల్ 4.42% అలికేట్ చేశారు. అలాగే మారుతి సుజుకి ఆటోమొబైల్స్ లో బెస్ట్ స్టాక్ అన్నమాట. ప్యాసింజర్ కార్స్ అండ్ యుటిలిటీ వెహికల్స్ లో వర్క్ చేస్తుంది. 4.09% అలికేట్ చేశారు. అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అండి, లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉంది. దీనికి 4.06%. అండ్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి, టెలికాం సెక్టర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. దీనికి 3.91% అలికేట్ చేశారు. తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. దీనికి 3.67% అలికేట్ చేశారు. అలాగే పిరమల్ ఫార్మా టోటల్ హోల్డింగ్స్ లో 2.91% అలికేట్ చేశారు. ఇది ఫార్మాసిటికల్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది. సో ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న టాప్ 10 స్టాక్స్ అనేవి క్వాలిటీ అండ్ బ్లూ చిప్ స్టాక్స్ అన్నమాట. ప్రతి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ ఇవి. అండ్ రిస్క్ రేషియోస్ విషయానికి వస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది కేటగిరీ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. సో ఫండ్ అనేది లో వాలిటిలిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ బీటా కూడా ఏదైతే సిమిలర్ ఫండ్స్ తో కంపేర్ చేసేటప్పుడు లో వాలిటిలిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. షార్ప్ రేషియో కనుక చూస్తే కేటగిరీ యావరేజ్ కంటే బెటర్ గా ఉంది. సో బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది ఈ ఫండ్ జనరేట్ చేస్తుంది. అలాగే ట్రెండర్స్ రేషియో కూడా బెటర్ గానే ఉంది. అండ్ జెన్సన్ ఆల్ఫా కూడా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే రిస్క్ రేషియోస్ ఏవైతే 5 ఉన్నాయో ఈ రిస్క్ రేషియోస్ అన్ని కూడా బెటర్ గా ఉన్నాయండి. అండ్ పీర్ కంపారిజన్ లోకి వచ్చేసరికి మోతిలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉందండి. క్రిసిల్ ర్యాంక్ వచ్చేసరికి 5 ఉంది. లాస్ట్ 1 ఇయర్ లో ఈ ఫండ్ 27% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ 3 ఇయర్స్ లో 19% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే ఇన్వెస్కో ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి, లాస్ట్ 1 ఇయర్ లో 21% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ 361 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి, లాస్ట్ 1 ఇయర్ లో 18% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాస్ట్ 1 ఇయర్ లో 18% రిటర్న్స్ జనరేట్ చేసింది. 3 ఇయర్స్ లో 23% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి, లాస్ట్ 1 ఇయర్ లో 18% రిటర్న్స్ జనరేట్ చేసింది. 3 ఇయర్స్ లో 17% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ క్రిస్టల్ ర్యాంక్ వచ్చేసరికి 4 ఉందన్నమాట. సో ఇవి పీర్ కంపారిజన్ లో ఉన్న ఫండ్స్. సో ఓవరాల్ గా కనుక చూస్తే ఫండ్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేసింది. అలాగే ఫండ్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అనేది రీజనబుల్ గా ఉంది. అండ్ రిస్క్ రేషియోస్ అనేవి చాలా బెటర్ గా ఉన్నాయి. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియోలో అన్ని క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. సో ఎస్ఐపి మోడల్ లో మనం ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ 10 ఇయర్స్ కి బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఎవరైతే 3 to 5 ఇయర్స్ రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జీకే ఛానల్.